హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఈ నెంబర్‌లతో గనుక ఫోన్ వచ్చిందంటే, మీకు గనుక ఫోన్ కాల్ వస్తే అసలు ఆన్సర్ చేయకండి. ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే ఈ నెంబర్‌తో కాల్స్ గనుక వచ్చినట్లయితే జాగ్రత్త. గవర్నమెంట్ అయితే హెచ్చరిక జారీ చేసింది. భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్లో కొత్త రకాల సైబర్ నేరాల గురించి జాగ్రత్తగా ఉండాలనైతే వినియోగదారులకు సలహా ఇస్తుంది. కానీ మేము టెలికమ్యూనికేషన్ శాఖ నుండి కాల్ చేస్తున్నాము. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ నెంబర్ను ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీపై చర్యలు తీసుకుంటున్నామని అయితే బెదిరిస్తున్నారని, ప్రభుత్వ అధికారులాగా నటించి వ్యక్తిగత సమాచారాన్ని బయట పెడుతున్నారని అయితే టెలికమ్యూనికేషన్ విభాగం గుర్తించిందండి. సో ఇందుకోసం అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇవ్వద్దని సలహా ఇస్తోంది. ఇక వాట్సాప్లో అయితే +92తో కాల్స్ కనుక వచ్చినట్లయితే అసలు ఆన్సర్ చేయకూడదని అయితే చెప్తోంది. విదేశీ సైబర్ నేరగాల నుంచి ఆ నెంబర్లు వస్తున్నాయంటే గుర్తించిన టెలికమ్యూనికేషన్ శాఖ సో ఈ నెంబర్లను దుర్వినియోగం చేసుకుంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలైతే అడుగుతున్నారని తెలిపింది. ఇక భారతీయ నెంబర్స్ విషయానికి వచ్చినట్లయితే +92తో ఫిక్స్ చేయబడ్డాయి. సో ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్ సంబంధించి +92 కానీ అట్లా నెంబర్ మారవచ్చు. కానీ +91 భారతదేశానికి ఫిక్స్ చేయబడింది అని అయితే చెప్తున్నారు. ఇక సమాచార్ సతీ ప్రభుత్వ సైట్లో అయితే మీ నెంబర్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు వివరించారు. ఈ విధంగా +91 కాకుండా ఇతర నెంబర్ నుంచి మీకు కనుక బెదిరింపు కాల్స్ వంటివి సైబర్ నేరగాళ్ళు కనుక మీకు కాల్ చేసినట్లయితే మీరు ఫిర్యాదు చేయొచ్చండి. సో వాళ్ళకు రెస్పాండ్ కాకుండా మీరైతే 1920 లేదా ఆన్లైన్లో కూడా అయితే cybercrime.gov.inకి అయితే మీరు లాగిన్ అయ్యి అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు. .dot కోరిందండి. స్కామ్ కాల్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తక్షణమే మేనేజింగ్ యాప్లు ఉన్నాయి. సో ఇవి కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సేవ్ చేయని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ను అవే అంతర్గతంగా నిరోధిస్తాయి. మీకు అనుమానాస్పద నెంబర్ను కూడా అవి బ్లాక్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి తక్షణమే ఈ విధంగా అయితే మీరు తెలియని నెంబర్తో వచ్చిన కాల్ ఆన్సర్ చేసి మోసపోవద్దని అయితే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.